ఇప్పుడు ఏ ఇంటికైనా సరే ఆగ్నేయంలో కానీ వాయువులో కానీ మెట్లు ఇచ్చేటప్పుడు ఇంటి స్లాబ్ ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే మెట్లు రావాలండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్కే మెట్లు ఎదురుగుంటా స్లాబ్ ఏరియా రావట్లేదు. ఇక్కడ ఇక్కడ మెట్లు ఇచ్చారు వాయువు మూల, ఇలా పైకి ఎక్కిన తర్వాత దీనిపైన స్లాబ్ ఏరియా రాలేదు. ఎందుకంటే స్లాబ్ ఏరియా కలిసి వస్తుందని, కొంచెం డబ్బులు తక్కువ అవుతాయని ఆ ఉద్దేశంతో ఈ స్లాబ్ని కట్ చేస్తే ఏమవుతుందంటే టోటల్ ఇంటికి అది వాయువ్యం పెరిగిపోతుందండి. ఎప్పుడైతే మనకు ఇంటికి వాయువ్యం పెరిగిపోయిందో అప్పటి నుంచి కూడా విపరీతమైన మెంటల్ టెన్షను, ఫైనాన్షియల్ లాస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. దీని ఎఫెక్ట్ లేడీస్ మీద కూడా పడుతుంది అనమాట, వాయు దోషం అనేది. మెట్లు అనేవి వాస్తు ప్రకారంగా స్లాబ్ ఏరియాకి ఈక్వల్గా మాత్రమే వేసుకోవాలి. పొరపాటును కూడా స్లాబ్ ఏరియాని దాటి బయటకు వస్తే వాయువు పెరిగిందని చెప్తాం అనమాట. సో అందుకని మెట్లకి ఈక్వల్గా ఈ స్లాబ్ ఏరియాని ఎక్స్టెన్షన్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఇంచుమించు ఒక 4 ఫీట్లు మెట్లు పెరిగినాయి అనమాట. స్లాబ్ ఏరియాని దాటి బయటకు వచ్చింది. అదేవిధంగా దీని రెమెడీ ఏమవుతుందంటే ఈ స్లాబ్కి ఒక్కొక్క 4 అడుగులు ఎక్స్టెన్షన్ చేసుకొని స్లాబ్ వేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనమాట. మిస్టేక్ని ఈ విధంగా రెక్టిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.